దేవుని ప్రేమ కనరే కనులార కొంతైన తండ్రి శ్రమ విస్తారమైన ఈవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే విస్తారమైన ఈవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే విరివిగా. మరి గర్భఫలం గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంగతులు అనేకమైన మరి మాటలు మనకు చెప్పాడు. గర్భఫలం లేకపోతే మనం అడగవలసింది దేవునిని. ఏమైనా మనకు కొదవగా ఉంటే మనం అడగవలసింది దేవునికి. జ్ఞానము కొదవగా ఉంటే మనం అడగవలసినది దేవునిని. దేవుని వైపు చూచి ఆయన అడుగుతూ మరి చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మరి చక్కగా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్ని విధాలుగా మనల్ని రక్షిస్తాడు. మరి గొప్పగా మన కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు. కొంతమందికి స్త్రీల గురించి స్త్రీలు వాక్యం చెప్పడం ఏంటని కొంతమంది బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు కావాల్సింది బైబిల్లో మాట్లాడిన మాటలు ఎవరివి? దేవునివి. దేవుడు ఏం చెప్పాడు స్త్రీల గురించి, పురుషుల గురించి? పురుషులే దేవుని మాట చెప్పాలి అని దేవుడు వారికి నోట్లో మాట ఇచ్చాడా? స్త్రీలు దేవుని మాట చెప్పకూడదని దేవుడు ఏమైనా శాసనం చేశాడా? లేదు. కొంతమంది మనసులో కొన్ని ఆలోచనలు ఇక్కడ ఉన్నవారు కావచ్చు, బయట ఉన్న ఎవరికైనా వస్తూ ఉంటాయి. వారికి కొన్ని రిఫరెన్సులు అంటే మీకు సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ దేవుడు స్త్రీలకు ఎంత గొప్ప భరోసా ఇచ్చాడో వారికి తెలియాలి. ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అసలు ఏం కోరుకున్నాడో మీకు ఒక మాట చూపిస్తాను. ఆ మాటతో ఇంకొన్ని మాటలు చూపిస్తాను. స్త్రీలు వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా ఈ విషయం మీద, స్త్రీ వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా ఈ విషయం మీదే నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఒకసారి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందామండి. ఎప్పుడు రాసిన మాట ఇది? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల వెనకాల, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు అవతల ముందు రాయబడిన మాట. కీర్తనల గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల ముందట రాయబడిన మాట. ఏమని చెబుతున్నాడు? ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దేనిని ప్రకటించే స్త్రీలు? ప్రభువుని మాటను ప్రజలలో ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఇది? యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 1000 సంవత్సరాల ముందు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టి పరలోక రాజ్యానికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు అయింది. అవతల పక్క ఒక 1000, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 3024 సంవత్సరాలకి ముందు ఆ రోజు చెప్పాడు. ఈ మాట చెప్పి ఏమని? దేవుని మాటను ప్రకటించే స్త్రీలు వాళ్ళు కొద్దిమంది కాదు. ఎంతమంది ఉన్నారంట? సైన్యం. రాజు ఒక్కడే ఉంటాడు, సైన్యం అనగానే ఒక్కడే ఉంటాడా? సైన్యం గుంపు ఉంటుంది. దేవుడు 3000 సంవత్సరాల వెనక చెప్పించాడు, నా మాటలు ప్రకటించే స్త్రీలు సైన్యముగా ఉండాలి. 10 మందిలో ఒకళ్ళు కాదు, 10 మంది దేవుని గురించి మాట్లాడాలి. మరి ఎందుకని కొంతమంది దేవుని మాటలు స్త్రీలు చెప్పకూడదు అని ఎందుకు అంటున్నారంటే, అసలు వాళ్ళు ఏ మాటను పట్టుకొని అంటున్నారు? ఇక్కడ దేవుడు 3000 సంవత్సరాల వెనకాలేం చెప్పించాడు? ఆయన మాటను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని చెప్పేసి అన్నాడు.
కానీ ఈరోజు స్త్రీలు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారా? ఎందుకు తక్కువ మంది అయ్యారు? కొంతమంది కొన్ని 2-3 రిఫరెన్స్లు తీసుకొని స్త్రీ సంఘములో మాట్లాడకూడదు. ఎక్కడుంది ఆ మాట చూద్దామండి. ఆ మాట కూడా మనం చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఏమండి, తిమోథు గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అంతకంటే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? స్వయాన పౌలు గారే మాట్లాడుతున్నాడు. ఏమని? సంఘములో ఉండే స్త్రీలు మౌనంగా ఉండవలెను అంటున్నాడు. అంతేనా? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. చాలమ్మా. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంట? స్త్రీ మౌనంగా ఉండాలి. ఎందుకు ఈ పౌలు గారు ఈ మాట ఎందుకు నోట్ చేశాడు? కొరింథీయులు అంటే ఎవరో మీకు తెలియాలి. ఏమండి, ప్రార్థనకు వచ్చే స్త్రీలు ప్రార్థనకు వచ్చినాక వాళ్ళు ఎలా కూర్చుంటారు? అల్లరి చేయకుండా కూర్చుంటారు, ఎదురు మాట్లాడుకుండా కూర్చుంటారు, వినయ విధేయతగా కూర్చుంటారు. అసలు దేవుడు అంటూ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాక్యం చెప్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండమ్మా. వారికి తెలుసా? ప్రార్థనకు వచ్చిన వెంటనే నెత్తి మీద ముసుకలు స్త్రీలు తెలిసిద్దా? అన్యుల దగ్గరికి వెళ్ళాం వాక్యం చెప్పడానికి, మీకు తెలిసినట్లుగా వాళ్ళకి తెలిసిద్దా? తెలియదు కదా. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఊరక మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ఎంతటి వాడో, ఎంతటి గొప్పవాడో, ఎంత మహనీయుడో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే విధేయత వినయం కలిగి పద్ధతిగా కూర్చుంటారు. సమయం వస్తే సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. దేవుని మందిరంలో లేదా ఇలాంటి చర్చి బిల్డింగులు పనేములుంటే చక్కగా పరిచర్య చేస్తారు. అదే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే వారికి పాటలు పాడటం రాదు, వారి నెత్తి మీద ముసుకేసుకోవాలని తెలియదు, ప్రార్థన చేయాలని తెలియదు, ఎలా నుంచోవాలో తెలియదు, ఏ విధంగా కూర్చోవాలో తెలియదు, వాళ్ళకి కొన్ని పద్ధతులు వాళ్ళకి తెలియవు. ఇప్పుడు ఈ కొరింథీ పత్రికలో దేవుడు ఈ మాట పౌలు గారి చేత రాపిచ్చి మాట్లాడుతున్నాడంటే కొరింథీయులు అనగానే వాళ్ళు అన్యులండి. అన్యులు దేవుని మందిరములో సంఘములు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు మన చర్చిలోకి ఒక ఆమె కొత్త ఆమె వచ్చింది. కొత్తలు వచ్చి వాళ్ళిద్దరు వెనక మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను. అప్పుడు నేనేం చెప్పాలి? అమ్మ, సంఘంలో మాట్లాడకూడదమ్మా, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదమ్మని చెప్తాను. అట్టని అసలు చర్చిలో ఒక పాట కూడా మాట్లాడకూడదు, ఒక నోట్లో మాట కూడా రాకూడదని అర్థమా? కాదు. పురుషులు దేవుని మాటలు చెప్పేటప్పుడు, సేవకుడు దేవుని మాటలు చెప్పేటప్పుడు తెలియని వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మిగతా స్త్రీలు ఏం చేయాలంటే చక్కగా విని నేర్చుకోవాలి. కొరింథీ సంఘం అండి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎవరు మన ప్రార్థన విని మనకు సహకారం అందించే దేవుడు అని వారికి విషయం తెలియదు. వారికి తెలియపోయేసరికి ఐటమ్ మొట్టమొదటిగా ముందు పురుషులు బాగా నేర్చుకోవాలి వాక్యము. అక్కడ ఏం జరుగుతుందంటే అల్లరి జరుగుతుందంటండి. ఆ పై వచనం చదవండి. అక్కడ స్త్రీలు కొంచెం అల్లరి చేస్తున్నారు. అందుకని ఏ విషయం మాట్లాడుతూ ఇంకొక ఏ విషయం యాడ్ చేశాడు చూడండి. 33 వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చదవమ్మా. అలాగే కలిపి ఉన్నాయా మాట? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. అక్కడ అల్లరి జరుగుతుంది సంఘంలో. ఏ సంఘంలో? కొరింథీ సంఘంలో అల్లరి జరుగుతుంది. ఇప్పుడు మన సంఘంలో అల్లరి జరుగుతుందా? మన సంఘంలో చక్కగా స్త్రీ ఎవరొకరు వాక్యం నేర్చుకుని వచ్చి చెప్పొచ్చు. అక్కడేం జరుగుతుంది? కొరింథీ సంఘంలో అల్లరి జరుగుతుంది. అప్పుడు ఏం చేశాడు? పౌలు గారికి చెప్పారు పెద్దలు, అయ్యా అసలు ఆ కొరింథీ ఊర్లేండి, ఆ సంఘంలో అండి ఊరికి స్త్రీలు ఊరికొరకు మాట్లాడుతూ ఉంటారు. వారికి భయం లేదు, భక్తి లేదు. ఒక పక్కన ఒక సహోదరుడు ఇచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు వెనకేదో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు కాస్త గట్టిగా చెప్పారంటే స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉంటారని అంటారు. అర్థమైందండి? స్కూల్లో ఎలా ఉంటుందంటే, అరే టీచర్ కాస్త బయటికి వెళ్తూ, అరే
ఆ లీడర్ ఒక నిలబడి ఎవరు అల్లరి చేస్తారో వాళ్ళ పేర్లు బోర్డు మీద రాయరని చెప్తాడు. అవునా? లీడర్ నిలబడ్డా అక్కడ పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. కానీ సార్ వస్తే పిల్లలు అల్లరి చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కొరింథీ సంఘానికి అక్కడున్న వాళ్ళు, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడే వాక్యం నేర్చుకున్న పురుషులు వచ్చి చెప్తున్న వాళ్ళకి అర్థం కాల, భయం వేస్తుంది. వాళ్ళకి ఏం పెద్దగా ఏం అనిపించట్లే, భయం లేకుండా మాట్లాడుకున్నారు, అల్లరి చేస్తున్నారు. అమ్మ దేవుడు అంటే సమాధానానికి కర్తమ్మ, అల్లరి చేయమాకన్నమ్మ, అట్లా ఎట్లని వాళ్ళు చెప్పిన ఒక వినట్లేదు. అప్పుడు ఆ విషయాన్ని పౌలు గారికి తెలియజేసేసరికి పౌలు గారు ఏం చేశారంటే, అమ్మ స్త్రీలు మొట్టమొదటిగా, అంటే టీచర్లా వచ్చాడు ఆయన, టీచర్లా రాస్తున్నాడు, స్త్రీలు మౌనంగా ఉండనమ్మా, మౌనంగా ఉండి మీరు చక్కగా దేవుని మాటలు నేర్చుకుని. ధర్మశాస్త్రంలో కూడా స్త్రీలు మౌనంగా ఉండమని చెప్పింది. మౌనంగా ఉండి ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మరి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? చదువు నేర్చుకుంటాం, తర్వాత ఏం చేయాలి? దాన్ని ఉపయోగించుకుంటాం. ఊరికి వెళ్ళేటప్పుడు బస్సు బడి చదువుకుంటాం, లెటర్ రాసేటప్పుడు చక్కగా డేట్లు అవన్నీ నేర్చుకుంటాం. ఏదైనా ఒకటి మనం నేర్చుకున్నామంటే దాన్ని మనం ఏం చేస్తాం? ప్రజెంటేషన్ చేస్తాం. అవునే కదా? మరి వాక్యం నేర్చుకొని ఏం చేయాలి? స్త్రీలందరూ వాక్యం నేర్చుకోవాలన్నారు. వాక్యం నేర్చుకొని ఏం చేయాలి? చెప్పాలి కదా. మరి కొరింథీ సంఘంలో కొరింథీ పత్రికలో రాసింది కదండి, ఈ మాటగా ప్రపంచంలో ప్రతి చర్చికి ప్రతి సంఘానికి సంబంధించినది కాదు. ఏ విధంగా మాట్లాడొద్దనేది కాదు, అల్లరి చేయకుండా జాగ్రత్తగా స్త్రీలు ఉండాలి, దేవుని మాటని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దేవుని మాటలు చెప్పాలి. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇందాక చెప్పాను కదా, తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో కూడా మరొక మాట ఉంటుంది, మనం చూద్దామండి. ఆ మాట కూడా మనం చూద్దామండి ఒకసారి. అర్థమైందండి? కొరింథీ పత్రికలో ఉన్న సందర్భం అర్థమైంది మీకు? అక్కడ వాళ్ళు అల్లరి చేస్తుంటే అల్లరి చేయమాకన్నమ్మా, కాస్త దేవుని మాట వినమ్మా, మీకు ఇప్పుడిప్పుడే దేవుని మాటలు నేర్పిస్తున్నాను కదా అని వాళ్ళకి చెప్పారు. ఏమండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కూడా తిమోతి గారికి రాస్తున్నారు. ఆ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వటం లేదు. ఇక్కడండి నేను వాక్యం చెప్పే దైవజనుడిగా నేను ఉన్నప్పుడు మీరు నాకు చెప్తే బాగుంటుందా? అర్థమైందండి? నేను ఇక్కడ సేవకుని ఉన్నానండి, దైవజనుడిగా ఉన్నాను, సంఘ కాపరిగా నేను మీకు సంఘ కాపరిగా ఉన్నాను. నేను ఉన్నంగా పాస్టర్ గారు ఇప్పుడు వాక్యం చెప్పు, ఇప్పుడు పాట పాడు, ఇప్పుడు నాకు అవకాశం, ఇప్పుడు ఆ చివరి అబ్బాయికి అవకాశం అని మీరు చెబుతుంటే బాగుంటుందా? బాగోదు కదా. అలాంటి సమయం పురుషుడు ఉండగా మీరేం చేయాలి? సేవకుడు ఉండగా ఏం చేయాలి? ఆయనకి తెలుసు స్టేజ్ మీద ఉన్నప్పుడు, సంఘమునికి వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేయించాలో, ఎవరిని ముందు పెట్టి ఎవరిని వాక్యం చేయించాలో, ఎవరి చేత ప్రార్థన చేయించాలో, ఎవరి చేత పాట పాడించాలో, ఎవరి చేత మందిరంలో పరిచర్య చేయించాలో ఆమె చేస్తాడు. ఆయన ఉండక కూడా ఆయన సైడ్ చేసేసి మీరు చెప్తుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సేవకుడునగా దైవజనుడు చెప్పున్నట్టుగా సంఘం ముందుకెళ్తూ ఉంటుంటే దేవుడు గొప్పగా సంఘాన్ని దీవిస్తాడు. నిజమైన దైవజనుడు ఉన్నప్పుడు చక్కగా లోబడి నేర్చుకోవాలి. అలాంటప్పుడు లేదండి దేవుడు చెప్పమన్నాడు కదని చెప్పేసి ఎలా ఉంటుందంటే, అక్కడ కొంతమంది ఈ తిమోతి గారికి రాసేటప్పుడు కూడా అక్కడ కూడా సిచ్యువేషన్ అదే. దైవజనుడు ఉండంగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు అధికారం. సేవకుడు అధికారం చేస్తాడు, చెబుతారు, ఈరోజు అత్తమ్మ గారు వచ్చి వాక్యం చెప్పాలి. వెరీ గుడ్, బాగుంది, బాగుందండి, బాగుంది. తర్వాత పలానా సహోదరి ప్రార్థన చేస్తారు, పలానా తమ్ముడు ముగింపు ప్రార్థన చేస్తాడు. దైవజనుడు పురుషుడిగా ఉండి చక్కగా చెప్తుంటే ఆ క్రమంగా వెళ్తే బాగుంటుంది. అది కాకుండా మా ఆవిడే ఉండి నాకు ఈరోజు వాక్యమే నువ్వు అందరికి ఎట్లా ఉంటుంది అనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు. నాకు ఈరోజు ప్రార్థన అని ఎవరైనా అడిగారనికి ఎలా ఉంటుంది? సేవకుడు చూసి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఎవరిని ఎప్పుడు ఏ విధంగా దేవుడు వారిని నిలబెట్టాలని మాలాంటి వారికి దైవజనులకు ప్రేరేపించి నిలబెడతాడో అలాంటి వారు వచ్చే అవకాశాన్ని అందుకొని చక్కగా దేవుని పనిని ముందుకు కొనసాగించాలి. అప్పుడు పద్ధతిగా ఉంటుంది.
నేనుండగా దైవజనుడు ఉండగా స్త్రీలు ఊరికొరకు ఏదేదో మాట్లాడితే ఏదేదో చేస్తూ ఉన్నారు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఆ సందర్భం ఆ సంఘంలో వచ్చేసరికి, అమ్మ దయచేసి స్త్రీలు దైవజనుడు ఉన్నాక మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అమ్మ, మౌనంగా ఉండండి, ముందు నేర్చుకుని ఆయన చెప్పేది. అది సందర్భం అక్కడ. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువు అర్థమవుతుంది మనకి. దైవజనుడు అవకాశం ఇచ్చి చెప్పించాలి కానీ దైవజనుడికి ఆర్డర్ లేసి తీసుకోకూడదు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ పురుషుడున్నప్పుడు ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వటము అప్పుడు కుదరదు. ఆయన చూస్తాడు, దైవజనుడు చూసి అవకాశం ఇస్తాడు. ఏమని ఈ విషయం కాస్త ముందుకెళ్తే ఒకసారి 10వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకంటే అక్కడి నుంచి ఉంది కదా, స్త్రీలు అసలు ముందు ఎక్కడి నుంచి మొట్టమొదటిగా వాళ్ళు వినయము విధేయత నేర్చుకుని తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఎంత గొప్పగా చదువుతున్నాడో 9 నుంచి చదువుకుందామండి. 9వ వచనం కానించి. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? తిమోతి గారి ఉన్న సంఘంలో తిమోతి గారి వాక్యం చెబుతున్న వారి దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే, ₹1,00,000 చీర తెచ్చుకుంటే ₹1,00,000 చీర కట్టుకొని వచ్చేస్తున్నారు. ఒక ₹1,00,000 పెట్టి బంగారం చేయించుకుంటే బంగారం మొత్తం ఏమంటే ఒంటి మీద వేసేసుకుని వచ్చేస్తున్నారు. అప్పుడు ఏం చెబుతాడు దైవజనుడు? అమ్మ ఉంటే ఉండలే కానీ కాస్త తగ్గించుకునే రమ్మా. ఎందుకు? ఎలా ఉంటుందంటండి, పూలు అమ్మేవాడు వచ్చాడండి, తీసుకున్నారు. ఆదివారం చర్చికి ఎలా వస్తారండి? జడ నిండా పూలు పెట్టుకుని వస్తే ఏముంటారండి? ఎలా ఉంటుంది? వికారంగా ఉంటుంది కదా. ఉన్న బంగారం మొత్తం బాపటి బిళ్ళ, పెళ్ళప్పుడు పాపడి బిళ్ళ, వడ్డన అవన్నీ పెట్టుకొని వస్తే ఆ రోజు చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఇక ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఒంటి మీద వేసుకుని వచ్చేస్తాం, చూడటానికి ఎలా ఉంటుంది అమ్మ? ఎలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అబ్బో ఏమకి ఇన్ని ఉన్నాయని చూపించుకోవడానికి అనుకుంటుంది కదా. అలా వద్దమ్మా, ఉంటే ఉన్నాయి. ఆదివారం చక్కగా నీళ్ళగా ఉన్నోళ్ళు వస్తారు, లేనోళ్ళు వస్తారు, కొంచెం పద్ధతిగా అందరితో కలిసిమెలిసి ఉండేటట్టుగా రామ్మా. ఎక్కువ ఫోర్స్తో వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? డబ్బున్నలో డబ్బున్నట్టు కూర్చో, డబ్బులేలో పక్కన కూర్చుంటే అబ్బో దేవుడు ఇంత ఇచ్చాడు, మాకెందుకు వీడు ఈ పనికి మొదలు దేవుడు అనుకుంటా ఉంటారు. నిజంగా అనుకుంటారు. అందుకని సంఘానికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే తగుమాత్రపు వస్త్రములతో చక్కగా మంచి పద్ధతితో ఏమన్నా బంగారం ఉంటే అవన్నీ ప్రక్కన పెట్టేసుకుని చక్కగా కొద్దిగా ఓ మౌనంగా, ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా. జుట్టు ఉంది కదండి, 10 జడలు వేసుకుని చర్చికి వస్తే ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? ఇంకా చూడటానికి అబ్బో అనిపిస్తూ ఉంటుంది. 10 జడలు వేసుకుని ఈ జుట్టు ఇటు ఒక జడ వేసుకుని వస్తే బాగుంటుంది. స్త్రీలు చక్కగా ఒక జడ వేసుకొని చక్కగా దువ్వుకొని చక్కగా పద్ధతిగా వస్తే చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? అక్కడ పరిస్థితి ఎలా ఉందంట? 9వ వచనము. మరియు స్త్రీలను అనుకోవే స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, అంటే జడతో అనలేదు, అంటే వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ జడలు వేసుకొని వస్తున్నారు చర్చికి. బాగుంటుందా? పెళ్ళయ్యి పిల్లలు పుడితే 2 జడలు వేసుకొని ఒక ఆమె ప్రార్థనకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మిగతా వాళ్ళందరూ చూసి నవ్వుతారు, ఏందమ్మా 2 జడలు వేసుకొచ్చి నేను చిన్నపిల్లవా అంటారు. ఇప్పుడు పరిస్థితి అదే. అందుకే అలా రావద్దు, చక్కగా ఓ జడేసుకుని పద్ధతిగా రాని అని చెప్తాను. జడలతోనైనను బంగారముతోనైనను, ఆనాడు వాళ్ళకి ముత్యములతోనైనను, అవే కాకుండా ఇంకా విలువైన వస్తువులుగానే ఉంటే వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా. దైవభక్తి స్త్రీలకు ఉండవలసింది సత్క్రియలు, దేవుని పనులు, ప్రార్థన, వాక్యము చెప్పటము, పరిచర్య చేయటము, భక్తిగా ఉండటము, తగ్గించుకొని ఉండటము, వాక్యాన్ని నేర్చుకోవటము, అవకాశం ఇచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పటము. ఇది అనుకువైన బుద్ధి. దైవభక్తులకు స్త్రీలకు ఉండవలసిన బుద్ధి ఏంటంటే అనుకువగా స్వస్థ బుద్ధి గలవారే ఉండవలెనండి. దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
ముందు అది చెయ్యాలి. కానీ అవేమి లేకుండా ఎట్టబడితే అటు వచ్చేసి ఏది పడితే అటు మాట్లాడుతుంటే ఇక్కడ వాక్యం చెబుతుంటే అక్కడ వెనక మాట్లాడుతుంటే ఏమైనా బాగుంటుందా? అలాంటప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మ ముందు మీరు మౌనంగా ఉండండి, ముందు మేము ఏం చెబుతున్నా వినండి, వాక్యం వినండి, నేర్చుకోండి. మీరు ఎలా పడితే అలా ఉండి ఏదేదో చెప్పాలి ఏదేదో మాట్లాడంటే కుదరదు. మీరు చక్కగా నేర్చుకుంటేనే, ఈ పద్ధతి మొత్తం మీలో ఉంటేనే ఇలాంటి చక్కటి అవకాశాలు మీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. అర్థమైందండి? అప్పుడు సేవకుడు అలా చెప్తాడు. ఇప్పుడు ఆ సందర్భంలో చెబుతున్న మాటే కనుక ప్రేమని దేవుని వల్లరా స్త్రీలు కూడా అంటే ఈ సువార్త పనిలో పాలుభాగస్తులుగా ఉండాలంట. సువార్త పని అంటే దేవుని వాక్యం చెప్పడమే. తెలిసింది కదా, మీకు అర్థమైంది కదా. కొరింథీ సంఘంలో ఉన్నవారేమో అల్లరి చేస్తుంటే, అమ్మ స్త్రీలు కాస్త అల్లరికి దేవుడు అల్లరికి కర్త కదమ్మా, సమాధానానికి కర్తమ్మా, అల్లరి చేయమాకనమ్మా, గొడవలు ఆడుకోమాకనమ్మా, సంఘంలో అలా ఉండమాకనమ్మా అని ఆనాడు పౌలు గారు కొరింథీ సంఘానికి దేవుని గురించి ఎక్కువగా తెలియని వాళ్ళకి రాసి పంపించాడు. ఏ సంఘంలో అల్లరి ఉంటుందో అప్పుడు ఇలాంటి మాటలు ఎత్తి చూపించి, అల్లరి చేయమాకనమ్మా, స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండండి, ముందు నేర్చుకోవాలి, ముందు పద్ధతి వినయ విధేయత వాక్యం చక్కగా నేర్చుకోవాలి, తర్వాత దేవుని మాటలు చెప్పాలి. తప్పు చేసేటప్పుడు అల్లరి చేసేటప్పుడే ఈ మాటలు ఉపయోగించాలి. కానీ అసలు స్త్రీ మైకే పట్టుకోకూడదు, అసలు స్త్రీ పాటే పాడకూడదు, అసలు స్త్రీ దేవుని వాక్యమే చెప్పకూడదు, అసలు స్త్రీకి అసలు చర్చిలో మాటనే మాట్లాడకూడదు అని బైబిల్ అక్కడ ఉందా? నేర్చుకోమని చెప్పాడంత. నేర్చుకున్న తర్వాత ప్రకటించమన్నాడు. క్రొత్త నిబంధన రాసి 2000 సంవత్సరాలు అయితే, పాత నిబంధన రాసి అంతకంటే 1000 సంవత్సరాలు ముందే. మీకు సంగతి తెలిసి లేదో, క్రొత్త నిబంధనలో ఒక సంఘానికి దైవజనులు ఏం చేశారంటే, అమ్మ ఈ సంఘానికి నువ్వే సంఘ పెద్దగా ఉందమ్మని చర్చి దైవజనురాలుగా ఆమెను నిలబెట్టాడు. 2వ యోహాను గారు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం, ఒక అధ్యాయం ఉంటుంది. ఆ మొదటి అధ్యాయంలో మొదటి వచనం 2వ వచనం ఉంటుంది. పెద్దనైన అమ్మగారికి అంటాడు ఇక్కడ. అంటే ఏ పెద్ద? ఊర్లో పెద్దని కాదు. ఊర్లో పెద్ద అయితే దేవునికి గొప్ప కాదు. దేవుని మందిరంలో పని చేయటానికి, దేవుని వాక్యం చెప్పడానికి పెద్దగా ఉన్న అమ్మగారికి అంటాడు ఇక్కడ. అంటే మీకు ఇప్పుడు ఈ విషయాలు మొత్తం మీకు ఏం అర్థం కావాలంటే, దేవుని మాటలు స్త్రీలు చెప్పాలన్నా, పురుషులు చెప్పాలన్నా, ఎవరు చెప్పాలన్నా నేర్చుకొని మౌనంగా ఉండి నేర్చుకొని చెప్పాలి. అసలు స్త్రీ చెప్పకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. స్త్రీ ఎక్కడ దేవుని పాటలు పాడకూడదని బైబిల్లో లేదు. స్త్రీ చప్పట్లు కొట్టకూడదని, పురుషులు చప్పట్లు కొట్టకూడదని బైబిల్ ఎక్కడ లేదు. ఒకవేళ ఉండుంటే ఆయన మాటలు ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట. అంటే స్త్రీలే ఇంకా చెప్పాలంటే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి స్త్రీల గురించి. ఎక్కడ వాక్యం చెప్పారు, ఎక్కడ ఎలా మాట్లాడారు, దేవుని పట్ల ఎంత గొప్పగా మాట్లాడారు. ఇంకా ఇంకొక సందర్భం చెప్పాలంటే అసలు డ్రమ్లు కూడా మీరే కొట్టుకోవాలి. తెలుసండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న స్త్రీలు చక్కగా దేవుని పాటలు పాడుతూ వాళ్ళే వాయించుకునే వాళ్ళట. అవి నేర్చుకోవాలి. కానీ ఈరోజు స్త్రీలు ఎక్కడైనా డ్రమ్స్ కొడుతున్నారా? పోనీ ఎక్కడైనా వాళ్ళు ఏమైనా మ్యూజిక్ ఏమైనా వాయించుకుంటున్నారు ఎక్కువ మంది స్త్రీలు? ఏమి లేదు. అవన్నీ ముందే నేర్చుకుని పెట్టుకోమని చెబుతున్నాడు దేవుడు. ఇవన్నీ నేర్చుకుని మీరు గొప్పగా దేవుని పనిలో ముందుకు వెళ్ళండి. దేవుడు అప్పుడు చక్కటి అవకాశాలు దైవజనుల ద్వారా దేవుడు మీకు అందిస్తాడు. ఇక్కడే కదా పెద్ద పెద్ద స్టేజీల మీద మాట్లాడడానికి కూడా దేవుడు చక్కగా మంచి మంచి అవకాశాలు అందిస్తాడు. అందుకని ప్రియమైన దేవుని సంఘస్థురాలా, స్త్రీలారా, ఈరోజు అత్తమ్మగారు మాట్లాడారు. నెక్స్ట్ ఫ్రైడే ఎవరు మాట్లాడారు ప్రిపేర్ అవ్వండి. నేర్చుకుని 5 నిమిషాలు మాట్లాడినా చాలు. ఇంకా పక్క గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా స్త్రీలు మొదట మైకి తీసుకుని, అయ్యా తొందరగా రాండి, అమ్మలారా తొందరగా రాండి, ఇంట్లో పని చాలా ఉంటాయి, మైకి పట్టుకుని చెప్పాలి. దైవజనులు మన సంఘానికి వచ్చారు, దేవుని మాటలు చెప్పడానికి వచ్చారు, దేవుడు పంపించాడు, అమ్మ తొందరగా పనిలో ఉంటే ముగించుకొని రాండి అని సువార్త దేవుని మాటలు చెప్పే ముందు స్త్రీలు మైకి తీసుకొని చెప్పాలి వాళ్ళకి. పాస్టర్ గారే చెప్పాలనేది వాక్యము వరకు పాస్టర్ గారు సబ్జెక్ట్ అయితే వాళ్ళందరినీ గ్యాదర్ చేసే సబ్జెక్ట్ ఎవరిది? స్త్రీలది కదా. స్త్రీలదే పురుషులది కదా.
వాళ్ళందరినీ మీరందరూ గ్యాదర్ చేసిన తర్వాత ఇప్పుడు దైవజనులు వాక్యం చెబుతారు అని మైకు మాకు అందించారనుకో, అప్పుడు చక్కగా ఒక మంచి అంశాన్ని చెప్పి ఎవరో ఒక మనసుని కదిలిచ్చి దేవునికి అప్పజేతం ఒక ఆత్మను మనం. పాస్టర్ గారి అనౌన్స్మెంట్ చేసుకుంటాలే, పాస్టర్ గారి ఆదివారం ప్రార్థనకు రమ్మని ఆయనే చెప్పుకుంటాలే, పాస్టర్ గారే మొత్తం చేస్తారని ఎక్కడే లేదండి. అందరూ కలిసి చేయాలని చెప్పింది. మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ మాట చివరిగా చూసుకుందాం, ఎందుకంటే మీకు బాగా అర్థం కావడానికి, ఇంకా బాగా ముందుకు దేవుని పనిలో వెళ్ళటానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఏది? ప్రారంభ సంఘములో ఉన్న స్త్రీలంట క్లెమెతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఎవరు ప్రయాసపడ్డారంట? స్త్రీలు. అక్కడున్న దైవజనుడు యవనస్తులతో పాటు ఈ స్త్రీలు కూడా కలిసి అంట సువార్త దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళారంటండి. మరి ఎంత అప్డేట్ అవ్వాలో చూడండి. బైబిల్లో ఎప్పుడూ అప్డేట్ అయిన స్త్రీలు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు. దేవుని గురించి, దేవుని వాక్యం గురించి ప్రకటించిన స్త్రీలు చాలామంది ఉన్నారు. చూస్తున్నారు ఏమని? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు దేవుని మాటలు సువార్తలోకి వెళ్ళి చెప్పాలని, బయటికి వెళ్ళి పక్క గ్రామాలకు వెళ్ళి లేదా సంఘంలో కానీ ఎక్కడైనా దేవుని మాటలు చెప్పమని దేవుడు చెప్పాడు. దేవుడు మాటలు చెప్పండి. పురుషులు చెప్పాలి, స్త్రీలు చెప్పాలి, కలిసి చెప్పాలి. ఒక మనిషి అండి గుంటలో పడ్డాడండి. ఆ టైంలో పురుషులు ఎవరు లేరు. ఒక ఆమె దారిని పోతుంది, గుంతలో పడింది, గుంతలో పడ్డాడు. అతనికి సహాయం ఇచ్చి లేదా కింద పడిన వారిని లేపితే తప్ప. ఇప్పుడు పాపంలో పడ్డాడు, గుంటలో పడ్డా ఇబ్బంది లేదు. ఇప్పుడు పాపంలో పడ్డాడు. మరి అలాంటి వారికి దేవుని మాట చెప్పి వారి ఆత్మలు నరకాగ్నికి పోనీయకుండా కాపాడటం తప్ప? దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో బాప్తీసం తీసుకున్న వారందరూ ఏమన్నారు తెలుసండి? దేవుని వాక్యాన్ని చెప్పమన్నాడు. ఎవరైతే ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకుంటారో వారికి ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రకటించెదరు, ప్రచురించెదరు అంటాడు. ఎవరు? ప్రభు శరీరము ప్రభు రక్తము తీసుకున్న వారంట యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆయన జ్ఞాపకము చేసుకొనుచు ఆయన గురించి ప్రకటన చేయాలి, ప్రచురించాలి. మరి ప్రభు శరీరము పురుషులొక్కలే తీసుకుంటున్నారా? స్త్రీలు కూడా తీసుకుంటున్నారుగా. మరి స్త్రీలు కూడా దేవుని వాక్యం చెప్పే బాధ్యత ఉందా లేదా? ఉంది. ఒకవేళ స్త్రీలు అసలు వాక్యమే చెప్పకూడదు అనుకుంటే అసలు దేవుడు స్త్రీలకి ఎందుకు మాట ఇవ్వాలి? స్త్రీకి నోటిలో మాట పెట్టాడంటే అయ్యా నోరు పెట్టిన తినడానికంటే తినటం వరకు ఓకే, ఇంక మాట ఎందుకు? పురుషుల మీద అధికారం చేయకూడదని ఉంది కదా. అంటే ఏ విషయంలో? దైవజనుడు స్టేజీ మీద వాక్యం చెప్తూ నువ్వు వాపు అంటే అప్పుడు అధికారం కదా అది. ఆ విధంగా వద్దు, మంచిగా ఉపయోగించుకోవాలి. అట్లా ఉండకూడదని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో దేవుడు స్త్రీలను ఎంత జాగ్రత్తగా, అనువుకోగా, మెలకువగా, విధేయతగా, వినయముగా, మంచి స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు జడలతో కానీ, తగుమాత్రపు వస్త్రముతో కానీ, తగుమాత్రపు బంగారంతో కానీ ఒక పద్ధతిగా ఉండాలి దైవభక్తురాలంటే. చూడండి, ఎక్కువ బంగారం పెట్టి కదా, ఎక్కువ కొత్త బట్టలు అప్పటికప్పుడు తెచ్చిన ₹1,00,000 బట్టలు వేసుకొని చక్కగా కమ్మగా ప్రశాంతంగా అందరితో కలిసి మెలిచిపోయేటట్టుగా ఉంటారండి ఏమో అనుకోవాలి. ఏదైనా పండగ సందర్భాలు అయితే చక్కగా ఆ రోజు అందరూ ఒకేలా వస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. బాప్తీసం తీసుకున్న వారందరూ అంట బాప్తీసం ఇవ్వటానికి కూడా స్త్రీలు ముందుకెళ్ళాలి. ఈ విషయం చాలామందికి తెలియదండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆ మధ్య ఒక తమ్ముడు నన్ను అడిగాడు, అన్న మరి స్త్రీలు బాప్తీసం ఇవ్వచ్చా
ఇవ్వచ్చు తమ్ముడు, తప్పేంటి అన్నా నేను. ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఎక్కడుంది స్త్రీలు బాప్తిసం ఇవ్వచ్చా? మీరు చెప్పడం మీరు అన్నారు ఎప్పుడైనా? నేను ఇవ్వచ్చు అన్నాను. బైబిల్లో ఎక్కడుందని అడిగాడు. మరి చూపించాలిగా రెఫరెన్సులు. అన్న ఇంకొక ప్రశ్న కూడా, దాన్ని కూడా కలిపి చెప్పానండి. ఏంటన్నా, స్త్రీ బలారాధన ఇవ్వచ్చా? ఇవ్వచ్చు అన్నాను. ఎక్కడుంది బైబిల్లో? మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి చూడండి. బైబిల్లో ఉంది. రేపు ఆదివారం చెప్తాను. ఈ ప్రశ్నలకి సమాధానం ఆదివారం చెబుతాను. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్లో మృతుల కొరకైన బాప్తిస్మం అని ఉంది. చెప్పాను ఇంతకుముందు. చనిపోయిన వారి కోసం బాప్తిస్మం తీసుకున్నారని వేరే వాళ్ళు ఆ రెఫరెన్స్ని తీసుకుని మాట్లాడుతున్నారు. చనిపోయిన వారి కోసం ఎవరైనా బాప్తిస్మం తీసుకుంటారా? తీసుకోమని బైబిల్ ఎక్కడని చెప్పిందా? కానీ వేరే ఒక సహోదరుడు చనిపోయిన వాళ్ళ కోసం మీ తాత ముత్తాతలు బాప్తిసం తీసుకున్నారో లేదో తెలియదు, వాళ్ళ కోసం బాప్తిసం తీసుకోండి. మీ అమ్మ బాప్తిసం తీసుకుని తెలియదు, బాప్తిసం తీసుకోమా మీ నాన్నమ్మ కోసం, మీ అమ్మమ్మ కోసం అని చెబుతున్నారు. ఏమండి, అసలు బైబిల్లో సరైన అర్థాలు తెలుసుకోకుండా, దేవుడు చెప్పిన అర్థ పరమార్థాలు ఘోరమైన సంగతులను మనం అర్థం చేసుకోకుండా మాట తీసుకోవడం, మాట చెప్పేయటం, అక్కడున్న పదాన్ని తీసుకుని చెప్పేస్తే అందరికీ అర్థం కాదు. ఆ పదాల లోపల ఉన్న భావం కావాలి మనకి. ఆ పదాల లోపల ఉన్న దేవుని మనసేంటో మనకు కావాలి. అప్పుడు మనం దేవుని వాక్యం ముందు పటిష్టంగా ఉంటాం. దేవుడు ఈ మాట ఎందుకన్నాడు? స్త్రీ మౌనంగా ఉండాలన్నాడు. ఏ సందర్భంలో? నేర్చుకోకుండా మాట్లాడితే ఏది పడితేనే మాట్లాడతాం. నేర్చుకుని మాట్లాడితే మంచిదమ్మా, మీలాంటి ఎక్కువ మంది కావాలని దేవుడు చెప్తాడు. ఒక పక్క వాక్యం చూస్తారు, ఒక పక్క వాళ్ళిద్దరు వెనక కూర్చొని గొడవలు ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు స్త్రీలు. అప్పుడు ఏమంటారు? అల్లరి చేయమాకనమ్మా దేవుని మందిరం అంటారు. అవునే కదా? ఇక్కడ వాక్యం చెప్తుంటే వెనకిద్దరు స్త్రీలు గొడవడుకుంటే అల్లరి చేయమాకనమ్మా దేవుని మందిరం అంటారు. అంటే ఎక్కువగా గొడవలు స్త్రీల మధ్యలో వస్తాయి కాబట్టి స్త్రీల గురించి నోట్ చేసి చెప్పాడు. పురుషులను కూడా నేర్చుకోకుండా వాక్యం మాట్లాడదని కూడా బైబిల్ చెప్పాడు, మాకు కూడా చెప్పాడు. మీరు కూడా ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు. ఒకవేళ ఎలా పడితే అలా మాట్లాడితే ఎంత పెద్ద శిక్ష ఉంటుంది? నరకంలో పడేస్తాడండి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, స్త్రీలు దేవుని వాక్యమును బోధించవచ్చు, బోధించమని దేవుడే చెప్పాడు. స్త్రీలు చక్కగా సంఘానికి వచ్చి పరిచర్య చేయవచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, సమయం ఇస్తే వాక్యము కూడా నేర్చుకొని చెప్పచ్చు. నేర్చుకోకుండా మాత్రం చెప్పకూడదని చెప్పాడంతే. చక్కగా వచ్చి అన్ని విషయాలు నేర్చుకుని సువార్త పనిలో పక్క గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా సువార్త పనిలో కూడా స్త్రీలు మాట్లాడాలి. పెద్ద పెద్ద సభల్లో కూడా చక్కగా మీరు వాక్యం నేర్చుకుని ఉంటే పెద్ద పెద్ద సభలో కూడా స్త్రీలు ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్పడానికి ఏమైందండి? మన భారతదేశానికి ప్రధానమంత్రి ఒకప్పుడు ఎవరండి? సోనియా గాంధీ. తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ. మరి స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నారా లేరా? ఉన్నారు. ఒక టీచర్ కావచ్చు, ఒక రాజకీయంలో కావచ్చు, ఇంకా ఒక డాక్టర్ విషయంలో కావచ్చు, విమానాలు తిరిగే విషయంలో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అన్ని రంగాలలో స్త్రీలు పురుషులకి పోటీ పడి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక్క వాక్యం దగ్గరికి వచ్చేసి స్త్రీ మాట్లాడుతుంటే అట్లా. ఇంకొక విషయం చెప్పాలంటే పురుషుల కంటే స్త్రీలే చాలా బాగా చెప్పగలరంట. చాలా బాగా వాక్యం చెప్పగలిగిన వారు పురుషులు, ఆ స్త్రీలు చాలా బాగా వాక్యం చెప్పొచ్చు, చాలా బాగా చెప్పొచ్చు. మేము ఇంటింటికి వెళ్ళి గంటల గంటల కూర్చోలేము. వెళ్తాం, ప్రార్థన చేస్తాం, 2 మాటలు చేస్తాం, ప్రార్థించి వచ్చేస్తాం. స్త్రీలు అయితే అక్క ఇలా ఉండాలక్క, ఇలా చేసుకోలేక, ఇలా మాట్లాడాలక్క, ఇలా వాక్యం నేర్చుకోలేక, ఇలా మనం ప్రార్థన చేయాలకని మాట్లాడవచ్చు. మేము వెళ్ళి ఆ పక్కింట్లోకి వెళ్ళి స్త్రీలతో ఎక్కువసేపు కూర్చుంటే ఏమనుకుంటారు లోకం? తప్పుగా అనుకుంటుంది. అదే స్త్రీ వెళ్ళి కూర్చుంటే స్నేహితురాలు కదా, సంఘస్థులు కదా, కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. అంటే మీకు చూడు ఎంత అవకాశం ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి చెప్పొచ్చు, కలిసి కూర్చున్నప్పుడు చెప్పొచ్చు, పొలంలో చెప్పొచ్చు. అన్ని సందర్భాల్లో స్త్రీ వాక్యం చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. మీరు బాగా నేర్చుకోండి. చెప్పే ప్రతి మాట మీరు రెఫరెన్స్ రాసుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఏమైనా చెప్పాడు అనుకో, ఆ ఉదాహరణ కూడా రాసుకోండి. ఇవి నేర్చుకుని ఇతరుల దగ్గర, అందరి దగ్గర దేవుని మాటలను చెప్పండి. మీకైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకో, అవన్నీ రాసుకొని రేపు ఆదివారము అడగండి. ప్రార్థన చేసుకుందాం.